హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అంతా? సో ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. సో మన స్కిన్ గురించి చాలా మంది నన్ను లైవ్లో మాకి పింపుల్స్ ప్రాబ్లం ఉంది, యాక్నే ప్రాబ్లం ఉంది, అలాగే సో స్కిన్ మీద రెడ్డిష్గా పింపుల్స్ వస్తుంటాయి. సో స్కిన్ బాగా బ్రైటనింగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఇలా చాలా విషయాలు నన్ను అడుగుతుంటారు. సో వాటికి సంబంధించి ఏంటంటే నేను ఈరోజు కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, కాస్త ఫాలో అవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో మన స్కిన్ అనేది మన బాడీలో చాలా మంచి డిటాక్సిఫికేషన్ ఆర్గాన్ అనమాట. అంటే బాడీలో ఉన్న వ్యర్థాలని బయటికి పంపించే ఒక గొప్ప సాధనం. సో అలాంటి అవయవాన్ని మనం రక్షించుకోవాలి కదా. సో స్కిన్ మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మనకి ఎక్స్పోజర్ విషయంలో ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే 10 మందికి కనిపించేది మన స్కిన్నే కదా. సో ఫ్రెండ్స్, మన లోపల ఆర్గాన్స్ ఎలా ఉన్నా మన బయటికి కనిపించే స్కిన్ మంచిగా ఉంటేనే అది మనం హెల్తీగా ఉన్నట్టు ఒక ఇండికేషన్ అనమాట. సో కాబట్టి దానికి సంబంధించిన టిప్స్ చెప్తాను, తప్పకుండా ఫాలో అవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఎప్పుడైనా మన స్కిన్ అనేది బయటికి ఎండకి వెళ్తే మెలనిన్ అనే హార్మోన్ కారణంగా నల్లబడుతుంది అనమాట. అది మనకేం చెడు చేయదు, అదొక క్రియ అంతవరకే. నల్లబడ్డాన్ని మీరు ఏదో చెడు అనుకోవద్దు. సో ఇంటికి రాగానే కాస్త పాలు, పసుపు, అలాగే శనగపిండి, సో దాంట్లో కాస్త చక్కెర, టమోటా ఇలాంటి పదార్థాలన్నిటినీ వేసి కాస్త స్క్రబ్ లాగా అప్లై చేయండి. బాగా పూసుకొని మసాజ్ లాగా చేసి ఒక 5 మినిట్స్ ఆగి కడిగేసుకోండి. సో మీకు చాలా చల్లని నీళ్ళతో కడుక్కుంటే బాగా స్కిన్ అనేది అలా ఒక 1 వీక్ చేశారనుకోండి, మీరు ఎంత ట్యాన్ ఉన్నా సరే బయటికి పోయినప్పుడు మీకు మళ్ళీ మీ ఒరిజినల్ కలర్ మంచిగా వస్తుంది, స్మూత్గా వస్తుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రోజుకి 5 to 6 లీటర్స్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. అలాగే వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కూడా చాలా బాగా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అది మీరు ఏ సీజన్లో అయినా సరే వాటరీ ఫుడ్ మంచిగా తినాలి. అలాగే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటి పదార్థాలు మీరు ఎంత బాగా తీసుకోగలిగితే సో మన బాడీకి, మన స్కిన్కి చాలా మంచిది. అది నాట్ ఓన్లీ స్కిన్కే కాదు, స్కిన్ ఆరోగ్యంగా ఉందంటే లోపల మన మిగతా ఆర్గాన్స్ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఇండికేషన్ అనమాట. అలాగే చాలా మందికి పింపుల్స్ వస్తుంటాయి, టీనేజర్స్కి, అలాగే అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ. సో దానికి కారణం ఏంటంటే బాడీలో ఓవర్ హీట్ పెరగడం వల్ల దాని ఇండికేషన్స్ మనకి చూపిస్తుంది అనమాట. నీ బాడీలో ఇలా ఓవర్ హీట్ పెరిగిందని. మరి దానికి సొల్యూషన్ ఏంటి? మంచిగా కొబ్బరి నీళ్ళు తీసుకోవడం. సో ఉదయాన్నే తీసుకోవాలి కొబ్బరి నీళ్ళు అనేది. ఉదయం తీసుకుంటే చాలా బాగుంటది. రోజంతా డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటాం అనమాట. హైడ్రేటెడ్గా ఉండి అలాగే పిత్తాన్ని తగ్గించే గొప్ప ఒక పానీయం కోకోనట్ వాటర్. సో కోకోనట్ వాటర్ మనకి ఆల్మోస్ట్ అన్ని చోట్ల దొరుకుతుందిగా. సో రోజు ఒక కొబ్బరి బొండం తాగండి. ఒక నెల రోజులు మీకే మార్పు ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అలాగే రోజు మొత్తంలో మీరు తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఉండకుండా చూసుకోండి. అలాగే చాలామంది నాకు ఆయిల్ స్కిన్ ఉంది, సో ఎలా చెప్పండి జిడ్డు అంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు అది వరం అండి, దాన్ని శాపంగా భావించొద్దు. ఎందుకంటే చలికాలంలో మీకు పగలదు ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి. అదే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే పగులుతుంది. సో అలాంటి ప్రాబ్లమే ఉండదు. సో ఆయిల్ స్కిన్ వాళ్ళు చేయాల్సింది చాలా సింపుల్ అండి. జస్ట్ సున్నిపిండి, అంటే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది, అలాగే కాస్త బియ్యం పిండి, పెసరపిండి, అలాగే శనగపిండి, ఈ 3 కాంబినేషన్లో మనం ఒక పట్టించుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో, అది స్నానానికి యూజ్ చేయొచ్చు, ఫేస్కి యూజ్ చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ మా ఇంట్లో అయితే ఇలాగే మేము ఫాలో అవుతామండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో దాని రిజల్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం మార్కెట్లో రకరకాల క్రీమ్స్ ఏవేవో వస్తుంటాయి. డెర్మటాలజిస్ట్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏవి పడితే అవి వాడడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అలాగే స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ అని చాలా వస్తున్నాయి, అవి అస్సలు వాడద్దు. అడ్వర్టైజ్మెంట్లో చూపించేవన్నీ చాలా చాలా కెమికల్గా ఉండే క్రీమ్స్ అనమాట. వాటిని వాడితే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందండి. కాబట్టి వాటిని తగ్గించి వీలైనంత న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడడానికి ట్రై చేయండి. అలాగే సోప్స్ కూడా హ్యాండ్మేడ్ సోప్స్ వాడండి. సో మీకు ఏదన్నా మంచిగా కెమికల్ ఫ్రీగా ఆయుర్వేదిక్గా అనిపించిన కొన్ని ఉంటాయి కదా, సో అడ్వర్టైజ్మెంట్స్లో కాకుండా సపరేట్గా దొరుకుతాయి, అవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి కొన్ని. అలాంటి సోప్స్ మీరు ప్రిస్క్రిప్షన్ చూసి దాంట్లో ఏం వాడారు అనే దాన్ని బట్టి
చూసి వాడుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, స్కిన్‌కి సంబంధించి అయితే ఇది. ఇంకా స్కిన్ ఇంకా చాలా బావుండాలి, యవ్వనంగా ఉండాలి. దానికి ఏం చేయమంటారు అని అడగొచ్చు మీరు. సో దానికి ఒకే ఒక్క సింపుల్ సొల్యూషన్ అండి. రోజు ఎక్సర్సైజ్ చేయండి. చెమట పట్టేలాగా ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ స్కిన్ అనేది చాలా అంటే చాలా బావుంటది. సో ఆ స్కిన్‌ని మెరిపించే గుణం ఒక్క ఎక్సర్సైజ్‌కే ఉంటది. సో బాగా చెమట పట్టడం వల్ల బాడీలో ఉన్న స టాక్సిన్స్ అన్నీ బయటికెళ్ళిపోయి చాలా క్లీన్‌గా తయారవుతదనమాట స్కిన్ అనేది. బాగా మెరుస్తుంది. సో అలా మీరు బాగా యంగ్‌గా కనిపిస్తారు ఈ చాలా రోజుల వరకు గూడా. సో ఫ్రెండ్స్, ఇది మర్చిపోవద్దండి. ఓకేనా? అలాగే మీకు బాడీ మీద ఏ సింప్టమ్స్, అలర్జిటిక్ సింప్టమ్స్ ఇలా కనిపించాయంటే లోపల బ్లడ్‌లో ప్రాబ్లమ్ ఉందని అర్థం. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ సరిగ్గా జరగకపోయినా గూడా ఆ ఎఫెక్ట్ చర్మం మీద కనిపిస్తుంది. కాబట్టి బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసం క్యారెట్, బీట్రూట్, ఉసిరి, సో ఈ జ్యూస్ తాగండి. సో ఇది చాలా బాగా ప్యూరిఫై చేస్తది బాడీలో ఉన్న బ్లడ్‌ని కానీ, అలాగే కాకరకాయ జ్యూస్ కూడా. ఈ 2 చాలా బాగా పనిచేస్తాయి. ఉసిరికాయ సి విటమిన్, అలాగే కాకరకాయ అనేది టాక్సిన్స్ బ్లడ్ ప్యూరిఫికేషన్‌కి యూజ్ అయ్యే ఒక గొప్ప ఔషధం అన్నమాట. సో ఆ వెజిటబుల్‌ని కూడా వాడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది నా ఈరోజు టిప్స్. సో ఫ్రెండ్స్, ఫాలో అవుతారు కదూ! సో స్కిన్ బావుండాలంటే ఇవి పాటించండి. ఇంగా స్కిన్ గురించి చాలా ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తాను నేను అవేంటనేది. సో ఈ రోజుకి ఈ టిప్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై లైవ్. సో అలాగే నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మంచిగా లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రవాస్ రెడ్డి. థ్యాంక్ యూ.